గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం నిన్న ఫస్ట్ ఇయర్ వీడియో చేసినాం. ఈరోజు సెకండ్ ఇయర్ జువాలజీ వెయిటేజ్ ఎలా ఉంటుంది, బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏముంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎట్లా ప్రిపేర్ అయితే 60 వస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా మనం నేర్చుకుందాం. సో సెకండ్ ఇయర్ విద్యార్థులకు వచ్చేసి మనం ఫస్ట్ చాప్టర్లో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అండ్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మనకు తెలుసు ఆల్రెడీ పేపర్ మోడల్ వచ్చేసి పేపర్ మోడల్ 2 మార్క్స్ ఉన్నాయి మనకి, మొత్తం 10. నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చేసి మనం 8 ఇస్తారు, 8లో మనం 6 రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8 మార్క్స్ వచ్చేసి 3 ఇస్తారు, మనం 2 రాయాలి. సో మనకి తెలుసు ఇదేమో సెషన్ ఏ, ఇది సెషన్ బి అండ్ సెషన్ సి. టోటల్గా ఈ సెషన్ ఏ బిసి. సో ఫస్ట్ చాప్టర్ మనకి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అండ్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో ఈ చాప్టర్ నుంచి మనకి 1-2 మార్కులు వస్తుంది. సో ఈ రెండింటిలో డైజెషన్ నుంచి రావచ్చు, లేదంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఈ రెండు చాప్టర్లో మనకి 2 మార్కుల ప్రశ్న మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అండ్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి, డైజెషన్ నుంచి ఒక క్వశ్చన్, నెక్స్ట్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. సో టోటల్ గా డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ మొత్తం ఈ చాప్టర్ వచ్చేసి టోటల్ గా 10 మార్కుల వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. సో యూనిట్ 1 వచ్చేసి మనకి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఒక 2 మార్కులు, 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం టోటల్ గా ఈ 2 చాప్టర్స్ వచ్చేసి 10 మార్కుల వెయిటేజ్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ యూనిట్ వచ్చేసి మనకి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, దెన్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ యూనిట్ నుంచి వచ్చేసి మనకి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ అండ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటే వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం లేదు ఇక్కడ. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఎందుకంటే సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి హార్ట్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఇక్కడ 4 మార్క్స్ లేదు. కాబట్టి 8 మార్క్స్ లో ఏం ప్రిపేర్ కావాలి ఇక్కడ? సో వర్కింగ్ ఆఫ్ హార్ట్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. హార్ట్ లో వచ్చేసి వర్కింగ్ ఆఫ్ హార్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. సో 2 క్వశ్చన్స్ చదివితే మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ కవర్ అవుతుంది. అది సర్క్యులేటరీ సిస్టమ్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అండ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఇక్కడ మసిల్ నుంచి ఒకటి, స్కెలిటల్ నుంచి ఒకటి. సో 2 క్వశ్చన్లు వచ్చే ఆస్కారం ఉంది. నెక్స్ట్ 4 మార్క్స్ కూడా వచ్చేసి ఒక 4 మార్క్స్ వస్తుంది. ఇక్కడ దేర్ ఇస్ నో 8 మార్క్స్ ఇన్ ది థర్డ్ యూనిట్. సో ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏం లేవు. సో టోటల్ గా ఇది 8 మార్కుల వెయిటేజ్ ఉన్న చాప్టర్. సో మసిల్ అండ్ స్కెలిటల్ సిస్టమ్. సో టోటల్ గా 8 మార్కులు వస్తుంది. ఇక్కడ 2 మార్కుల క్వశ్చన్ 2, 4 మార్కుల ప్రశ్నలు అనేది ఒకటే రావడం జరుగుతుంది. టోటల్ గా 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న 8 మార్కుల వెయిటేజ్ ఉన్న చాప్టర్. నెక్స్ట్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్. ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్, దెన్ ఇమ్యూన్ సిస్టమ్. ఇక్కడ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. ఇక్కడ ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. టోటల్ గా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటే ఉంటుంది. అది బి సెల్ కానీ, ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ, హెచ్ఐవి లీడ్స్ టు ఎయిడ్స్ కానీ, పిట్యూటరీ గ్లాండ్. సో ఇట్లా ఒక 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 4 చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ 8 మార్క్స్ కూడా క్వశ్చన్ ఏం రాదు. సో ఇది కూడా 8 మార్కుల వెయిటేజ్ ఉన్న చాప్టర్. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే యూనిట్ 5లో వచ్చేసి మనం హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో చూసుకుందాం మనం. హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో reproductive system.
రిప్రొడక్టివ్ సిస్టంలో మనం మేజర్గా ఇక్కడ 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇక్కడ ఈ 2 క్వశ్చన్ల నుంచి మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ చాప్టర్ ఎక్కువ మనం వెయిటేజ్ వచ్చేసి 8 మార్కుల చాప్టర్, 8 మార్కులు వచ్చే క్వశ్చన్. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసుకుంటే ఒక క్వశ్చన్ రాయొచ్చు మనం. నెక్స్ట్ రిప్రొడక్టివ్ హెల్త్. ఇక్కడ రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి ఒక 2 మార్క్స్, రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి ఇంకొక 2 మార్క్స్ వస్తుంది. ఇక్కడ 4 మార్క్స్ ఏమి లేవు, 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది కూడా. సో టోటల్గా 12 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ 5th చాప్టర్. నెక్స్ట్ 6th చాప్టర్ జెనెటిక్స్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సమ్ టైమ్స్ 2 మార్క్స్ అడగవచ్చు, అడగకపోవచ్చు, కానీ సో 4 మార్క్స్ అయితే ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్గా 12 మార్కుల వెయిటేజ్ ఉన్న చాప్టర్ మనం చూస్తున్నాం. ఎక్కడైతే 8 మార్క్స్ ఉన్నాయో అక్కడ 4 మార్క్స్ లేదు, ఒక దగ్గర 2 మార్క్స్ లేదు. సో 8 మార్క్స్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి మనకి 2nd యూనిట్, దెన్ 5th యూనిట్, దెన్ 6th యూనిట్. జెనెటిక్స్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది. హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మేల్ అండ్ ఫీమేల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ హార్ట్, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. ఇవి టోటల్గా 3 క్వశ్చన్స్ 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. దెన్ నెక్స్ట్ 7th చాప్టర్ వచ్చేసి ఆర్గానిక్ ఎవల్యూషన్. ఆర్గానిక్ ఎవల్యూషన్ నుంచి 2 మార్కుల క్వశ్చన్ అనేది ఒకటే వస్తుంది. 4 మార్క్స్ మొదలు 2 క్వశ్చన్లు వస్తాయి. ఇది ఎక్కువ వెయిటేజ్ ఉన్నది 4 మార్క్స్ వచ్చేసి. సో కాబట్టి ఇక్కడ మనం చదవాల్సింది 4 మార్క్స్ ఎక్కువగా వస్తుంది. సో 2 మార్కులు ఒకటి, 4 మార్క్స్. సో ఇది 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఆర్గానిక్ ఎవల్యూషన్. దెన్ అప్లైడ్ బయాలజీ 8th చాప్టర్. అప్లైడ్ బయాలజీ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్. సో 2 మార్క్స్ వచ్చేసి మనం ఇక్కడ 2 మార్క్స్ వస్తున్నాయి అప్లైడ్ బయాలజీ నుంచి. కాబట్టి మనం ఇక్కడ 2 మార్క్స్ కోసం చదవాలి. దెన్ 4 మార్క్స్ కోసం కూడా వెయిటేజ్ ఉన్న చాప్టర్. సో అప్లైడ్ బయాలజీ వచ్చేసి 2 మార్క్స్ వస్తాయి, ఒకటి 4 మార్క్స్ వస్తుంది. సో టోటల్గా సెషన్ ఏ నుంచి వచ్చేసి మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్లు 10 ఉంటాయి, 10 2 20 మార్కులు. నెక్స్ట్ 8 చాప్టర్స్ ఉన్నాయి మనకి, 4 మార్క్స్ కూడా అంతే. 4 మార్క్స్ వచ్చేసి 8 ప్రశ్నలు వస్తాయి. దాంట్లో మనం రాయాల్సింది 6, 24 మార్కులు. నెక్స్ట్ 8 మార్క్స్ వచ్చేసి మొత్తం మనం ఇక్కడ హార్ట్, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్, దెన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, దెన్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ 5th చాప్టర్. 8th చాప్టర్ నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్స్. 6th చాప్టర్ నుంచి వచ్చేసి మనం ఇక్కడ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. దానికోసం మనం మల్టిపుల్ ఎలీల్ చదవాలి. దాని తర్వాత మనం సెక్స్ డిటర్మినేషన్ చదవాలి, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్. సో ఈ మొత్తం టోటల్గా ఒకటి వచ్చేసి 2nd యూనిట్లో హార్ట్ నుంచి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్. నెక్స్ట్ మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. టోటల్గా ఈ 4 ప్రశ్నలు చదివినా మనం 2 8 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో 4 చదివితే సరిపోతుంది. ఆ 4 ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇక లేదు అంటే మనం ఇక్కడ జెనెటిక్స్ నుంచి మల్టిపుల్ ఎలిలిజం, ఏబిఓ బ్లడ్ గ్రూప్స్, నెక్స్ట్ దాని తర్వాత సెక్స్ డిటర్మినేషన్, ఇవి 2 చూసుకోవాల్సిన పని ఉంటుంది. సో మనం 8 మార్క్స్ ఒకసారి చూద్దాం. 8 మార్క్స్ ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో 8 మార్క్స్. సో 8 మార్క్స్ వచ్చేసి డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. హార్ట్ గురించి స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, ఇవి 2 రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2nd క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ నోట్ ఆన్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్, ది వర్కింగ్ ఆఫ్ హార్ట్. సో ఈ 2 ప్రశ్నలు ప్రిపేర్ అయితే మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇదే చాప్టర్ 2nd యూనిట్ నుంచి ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ గివింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. సమ్ టైమ్స్ ఇది ఎప్పుడైనా అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేజర్గా అయితే మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, వర్కింగ్ ఆఫ్ హార్ట్, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th చాప్టర్. 5th చాప్టర్లో డిస్క్రైబ్ ద ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఉమెన్
with the help of neat label diagram of it. So female reproductive system రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ describe the male reproductive system of man. Draw a neat label diagram. So male reproduction, female reproduction. సో ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ హార్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. లేదు అంటే జెనెటిక్స్ నుంచి చూసుకుంటే మనకి మల్టిపుల్ ఎలివిజం, డిస్క్రైబ్ ద మల్టిపుల్ ఎలివిజం విత్ ద హెల్ప్ ఆఫ్ ఏవిఓ బ్లడ్ గ్రూపింగ్ ఇన్ మ్యాన్. నెక్స్ట్ వచ్చేసి క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఈ రెండు క్వశ్చన్ చూసుకున్నా మనకి టోటల్గా 6 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిన మనం ఈజీగా 2 క్వశ్చన్లు ఈజీగా అటెంప్ట్ చేసే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ లేదంటే ఇక మిగిలిపోయింది మనకి ఎస్ఆర్ కామన్ జెనెటిక్ డిజార్డర్స్. నెక్స్ట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఇది మనకి 6th చాప్టర్లో చూసుకోవడానికి ఉన్న చాప్టర్. సో జెనెటిక్ డిజార్డర్స్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, పేపర్ ఇంకా హార్డ్ ఉంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కూడా చూసుకోవాలి. లేదంటే ఇక్కడ నెక్స్ట్ కామన్ జెనెటిక్ డిజార్డర్స్, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్, మల్టిపుల్ ఎలివిజం, male reproductive system, female reproductive system, next excretory system of man, giving the structure of nephron or working of heart of man, structure next with the help of neat label diagram of heart. So ఇంతవరకు ప్రిపేర్ అయితే మనం 10 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే 3 రాయొచ్చు. కాబట్టి మనం మేజర్గా 4 క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వండి. ఒకటి వర్కింగ్ ఆఫ్ హార్ట్, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, మేల్ రిప్రొడక్షన్, ఫిమేల్ రిప్రొడక్షన్, మల్టిపుల్ ఎలివిజం, నెక్స్ట్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. సో టోటల్గా ఇది ప్రిపేర్ అవ్వండి. మనకి జువాలజీలో 8 మార్క్స్ నుంచి ఏం ప్రాబ్లం ఉండదు. సేమ్ యాజ్ యూజువల్గా ఈ బ్లూ ప్రింట్ ఫాలో అవ్వండి. దీంతోపాటు 4 మార్క్స్ ఏం చదవాలి అనేది, 2 మార్క్స్ ఏం చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.